నమస్కారం అండి. నా పేరు అల్లాబక్షు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ వైస్ చైర్మన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా చైర్మన్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అదేంటంటే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి వార్షికోత్సవం 12వ సంవత్సరం సందర్భంగా ఈ రోజు నుంచి వచ్చే నెల జూన్ 13వ తేదీ వరకు ఏదైతే లఘు చిత్రాలు ఉన్నాయో, షార్ట్ ఫిలిమ్స్, వాటిలో అనేకమైనటువంటి చిత్రపటి సంబంధించినటువంటి దర్శకులు కానివ్వండి, నటీనటులు కానివ్వండి, టెక్నీషియన్ లాగా ఉన్నటువంటి కెమెరామ్యాన్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఉత్తేజపరిచే విధంగా, వాళ్ళని అభినందించే విధంగా, వాళ్ళని గుర్తించే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మా చైర్మన్ గారు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క సద్వినియోగాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే చిత్రపరిశ్రమ ఉన్నటువంటి యువతి యువకులు కానివ్వండి, టెక్నీషియన్ కానీ అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇతర చాలా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ఎంట్రీ ఫీజు 5,000 అని, 15,000 అని, 50,000 అని చెప్పి రకరకాలుగా ఎంట్రీ ఫీజులు పెడతారు. కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో రామకృష్ణ గౌడ్ గారు ఫ్రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ యొక్క ఫ్రీ ఎంట్రీని అందరూ కూడా ఉపయోగించుకొని అందరూ కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి అందరిని వేడుకుంటున్నాను. ఎందుకంటే లఘు చిత్రాలు ఉన్నటువంటి షార్ట్ ఫిల్మ్స్ ఉన్నటువంటి వాటి నుంచే ఎంతో మంది బిగ్గెస్ట్ స్టార్స్ అయ్యారు. దానికి ప్రధానమైన కారణం దర్శకులు నాగవంశీ గారు కానివ్వండి, రాహుల్ సంకీర్తన్ దర్శకులు కానివ్వండి, అదేవిధంగా ప్రియదర్శి ఆర్టిస్ట్ కానివ్వండి, అదేవిధంగా కిరణ్ అబ్బవరం కానివ్వండి, ఈ విధంగా ఎందరో ఎదిగారు. ఒక లఘు చిత్రం నుంచే మెయిన్ ఫిల్మ్గా ఫ్యూచర్ ఫిల్మ్కి వచ్చారు. మరి ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఇంకొకసారి మా చైర్మన్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ రోజు అందరూ కూడా సబ్మిట్ చేయొచ్చు. అది డైరెక్టర్ అయినా సబ్మిట్ చేయొచ్చు, ఆర్టిస్ట్ అయినా సబ్మిట్ చేయొచ్చు, టెక్నీషియన్ అయినా సబ్మిట్ చేయొచ్చు. ఈ విండో అనేది 13వ తేదీ క్లోజ్ అయిపోతుంది. వచ్చే నెల 21వ తేదీ జూన్ ఏదైతే ఉందో ఆ రోజు ప్రసాద్ ల్యాబ్ లో ఎవరైతే దీంట్లో విన్నర్స్ గా ఫైనలిస్ట్ గా వచ్చారో వారికి అవార్డులు అనేవి ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.